హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్గా అందరికీ హ్యాపీ దివాళీ అండి. సో ఈరోజు వచ్చేసి దివాళీ మార్నింగ్ అనమాట. స్టవ్ అంతా నీట్గా వాష్ చేసేసి ఇలా బొట్టు అయితే పెట్టేస్తున్నాను. అలాగే డోర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ డోర్, బ్యాక్ డోర్, సో వాటిని కూడా క్లీన్ చేసేసి సో వాటికి కూడా బొట్టెత్తే పెట్టేశాను. సో ఇంకా మాలలు కడదామనేసి అనుకున్నాను, బట్ ఈవినింగ్ కదా మనం పూజ చేసేది, అందుకే మార్నింగే ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసేసి ఇంకా ఫ్లవర్స్ అన్నీ తీసుకొని గడపకి మాలలు అయితే కడదామనేసి స్టార్ట్ చేశాను. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మాలలు అయితే చాలా బాగున్నాయి, ఫ్లవర్స్ కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకా మధ్యలో అయితే మా పిల్లలు వచ్చేసి ఆకలిస్తుందనంటే బనానాస్ అయితే వాళ్ళకి తీసిస్తూ ఉన్నాను. కొంచెం దేవుడి కోసం పక్కన పెట్టేద్దాం అన్నట్లు ఒక 2 బనానాస్ తీసి పక్కన పెట్టేసి రిమైనింగ్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారంటేనే ఇంకా ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా. సో ఇంకా నేను ఇలాగ కట్టేసి దేవుడి దగ్గర, మెయిన్ డోర్ దగ్గర, అలాగే బ్యాక్ సైడ్ డోర్ దగ్గర ఇలా 3 డోర్స్ కోసం 3 మాలలు అయితే నేను తయారు చేశాను ఇక్కడ. దట్టు ఇంకా ఈవినింగ్ కొంచెం ఏదైనా ఫ్లవర్ డిజైనింగ్ కోసం అయితే ప్లాన్ చేస్తున్నాను. పక్కన పిల్లలు ఆల్టర్నేట్గా ఫ్లవర్స్ కూడా కట్ చేస్తూ ఉన్నారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకా కట్టడం అంతా అయిపోయింది. అలాగే మెయిన్ డోర్స్కి అయితే వేసేస్తున్నాను. మామిడాకులు అయితే దొరకలేదు మాకు, సో ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే అలాగే వేసేసాను. ఇది వచ్చేసి దేవుడి గదిలో, అక్కడ కూడా హ్యాంగ్ చేసేసాను. ఇక్కడ బాబు వచ్చేసి పూజకి అన్ని రెడీ చేస్తూ ఉన్నాడు. ఇది వచ్చేసి బ్యాక్ డోర్. సో కట్ చేశాక ఈ ఫ్లవర్స్ అన్ని ఇంకా 3:30 to 4 అరౌండ్ మేమైతే స్టార్ట్ చేసాము. ఇంకా ఇలాగ ఒక సర్కిల్ వేసేద్దామనేసి మిడిల్ అయితే ఒక క్యాప్ పెట్టేశాను, అంత రోజెస్. సో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చూశాను, సో దానికి సంబంధించి చూస్తూ ఇక్కడ నేనైతే ఇది స్టార్ట్ చేశాను. బట్ అవుట్పుట్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను. చాలా చాలా ఆసమ్గా ఉండింది. సో రోజ్ పెటల్స్ అన్నీ ఇంకా మనం ఏదైనా చేస్తే పిల్లలు రాకుండా ఉంటారు. దట్టు మా పాప అయితే ఖచ్చితంగా వస్తుంది. సో తను కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసింది. ఇంకా మిడిల్లో అంతా రోజెస్ వేసాము. దానికి బార్డర్స్లో అంతా బంతిపూలు పెట్టేస్తూ ఉన్నాను. ఎల్లో కలరు అలాగే ఆరెంజ్ కలరు ఆపోజిట్ కాంబినేషన్స్లో. సో అది కూడా ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇంకా రోజెస్ అన్ని కింద యూ షేప్ ఎలా పెట్టాలి రావట్లేదు. సో అది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాను, హెయిర్ బ్యాండ్ పెట్టి ట్రై చేయండి అన్నట్టుగా. సో హెయిర్ బ్యాండ్ తీసుకొని దానికి యూ షేప్లో పెట్టేసి ఇంకా రిమైనింగ్ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేసాము. సో ఇక్కడ స్వస్తిక్ వేద్దాము అనేసి స్వస్తిక్ కోసం ట్రై చేస్తుంటే ఫ్లవర్స్ కొంచెం తక్కువ పడ్డాయి అనమాట. సో ఇంకా ఫుల్ ఫ్లవర్స్ ఎందుకు అనేసి చూస్తే ఇంకా సరిపోలేదన్నమాట, చూసుకోలేదు. వైట్ ఫ్లవర్స్ తక్కువ ఉన్నాయి అందులో. నార్మల్గా అన్ని మిక్స్డ్ ఫ్లవర్స్ అలా తీసుకున్నాము. ఇంకా అది సరిపోలేదు అనేసి తీసి మళ్ళీ అన్ని తుంచేసి వేసేసాను అనమాట స్వస్తిక్ మిడిల్లో. అక్కడ ఒక పెద్ద ఫ్లవర్ డిజైన్కి సంబంధించి ఒక దీపం అయితే, అంటే అది 5 దియాస్ ఉంటాయి అందులో, అది పెట్టాలనేసి ప్లాన్. బట్ ఇంకొంచెం పెద్దగా వేసి నింటే సెంటర్లో 4 దియాస్ వచ్చి ఉండేవి. బట్ ఎనీవేస్ నో ప్రాబ్లం, ఎనీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. సో ఇలాగ యూ షేప్లో అన్ని రోజెస్ కానీ ఇంకా మన ఇష్టం వచ్చిన ఫ్లవర్స్ అన్ని మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలాగా రోజ్ పెటల్స్ అన్ని తయారు చేసి దాని బార్డర్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇంకా ఏమేమి ఫ్లవర్స్ నా దగ్గర ఉన్నాయో వాటన్నిటిని ఇలాగా సెట్ చేస్తూ ఉన్నాను. సో మీ అందరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ ఎక్కడికైనా వెళ్ళారా? మీ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి ఆర్ మీ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి? దివాళీ అంటేనే లక్ష్మీ పూజ. సో నాకు తెలిసి అమ్మాయిలందరూ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఉండాలి. నాకు తెలిసి వెళ్ళి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బికాజ్ ఓన్లీ 1 or 2 days. కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో కంటే వాళ్ళ హస్బెండ్ అంటే మన ఇంటికి కూడా తన లక్ష్మీనే కదా, సో మనం ఎందుకు పంపించాలి అని కూడా చాలా మంది థింక్ చేస్తారు. బట్ అట్లీస్ట్ ఒకసారన్నా ఇయర్లీ వన్స్ వస్తూ ఉంటుంది కదా. అమ్మాయిలు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట.
సో ఇది వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇది టీవీ యూనిట్ దగ్గర నేను ఇక్కడ దీపం షేప్ లో అయితే ఫ్లోరల్ డిజైన్ అంతా డిజైన్ చేశాను. ఇక్కడ యాక్చువల్గా లక్ష్మి విగ్రహం పెట్టి అలాగే ఏదన్నా ప్లాన్ చేద్దాము అని అనుకున్నాను, కుదరలేదు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అనమాట. సో మా బాబు వచ్చేసి దీపాలలో అంతా ఆయిల్ వేసి ఇంకా దీపాల కోసం అంతా రెడీ చేస్తూ ఉన్నాడు. దీపావళి అంటేనే టీం వర్క్ కదండి. సో మా ఇంట్లో టీం వర్క్ అయితే ఇది చాలా ఉందనేసి అనుకుంటున్నాను. సో ఇంకా అంతా అయిపోయాక రెడీ అయిపోయి ఇంకా శారీ అయితే కట్టుకున్నాను. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి నేను అమ్మవారికి పెట్టిన శారీ అనమాట. సో దీనికి మించి మంచి అకేషన్ ఏముంటుంది చెప్పండి శారీ. సో శారీ అయితే చాలా చాలా బాగుండింది. సో తర్వాత ఆరతి ప్రసాదం వచ్చేసి బియ్యం పాయసం అయితే చేశాను, అది షూట్ చేయలేదు, ఇంకా టైం కుదరలేదు అనేసి. ఇంకా అలాగే స్వీట్స్ కూడా తెప్పించాను. సో నేను మా పాప కలిసి ఆరతి అయితే ఇస్తున్నాము ఈవినింగ్. ఇంకా దీపాలన్నీ రెడీ అయిపోయాయి. అందరం పూజ చేసేసిన తర్వాత అలాగే బయట తులసి దగ్గర గుమ్మం దగ్గర అన్ని అయిపోయిన తర్వాత ఇంకా దీపాలన్నీ ఇలాగా వెలిగిస్తూ ఉన్నాను రిమైనింగ్ నేను. సో మా బాబు అయితే అంత రెడీ చేసి ఉంచాడు అనమాట. సో నేను ఈ దీపాలలో ఇంకా అన్ని కలిపి ఇలాగ పెడుతూ ఉన్నాను అనమాట. సో ఈ దియాస్ అన్ని వెలిగించేటప్పటికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా అందరం కలిసి ఇలాగ హౌస్ని అయితే డెకరేట్ చేసాము. లైటింగ్స్ అండ్ ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర బయట అయితే వర్షం పడుతుంది. సో ముగ్గు అయితే వేయడానికి కుదరలేదు అనమాట. అందుకే ఇంటిని చాలా బాగా రెడీ చేసి ఇంకా దీపాలన్నీ పెట్టేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఇలా ఈ మిడిల్లో పెట్టాలన్నదే మెయిన్ థీమ్ అనమాట. సో చాలా చాలా దగ్గరగా పెట్టేసాము. అందుకోసమే ఇంకా చేయి అయితే చాలా కాలుతా ఉండింది, పట్టుకోవడానికి కూడా కుదరలేదు. అంత నువ్వుల నూనెతోనే ఈ దీపాలన్నీ వెలిగించామన్నమాట. సో అదే శ్రేష్టం కాబట్టి ఇంకా ఒక్కొక్కటి అలాగా జాగ్రత్తగా చూసి టచ్ చేయాల్సి వస్తుంది. దట్టు కొన్ని వత్తులన్నీ రివర్స్గా అయిపోయాయి. సో అవి కూడా కరెక్ట్ చేసి సో ఈ దీపం పైన కూడా ఒక దీపం పెట్టేద్దాము అనేసి లాస్ట్లో అయితే నాకు చేయి కూడా కాలి ఒక దీపం ఇలా వదిలేసాను, కిందంతా ఆయిల్ పడిపోయింది. బట్ దీపం అయితే ఏం కాలేదు, జస్ట్ ఆయిల్ మాత్రమే పడింది. సో మీరు కూడా కేర్ఫుల్గా పెట్టండి. ఎనీవైజ్ ఇది లేట్ పోస్ట్ కాబట్టి నేను ఈ వీడియో షూట్ చేసి పోస్ట్ చేసేసరికి మీరు కూడా దీవాళీ సెలబ్రేషన్స్ అయితే ఫినిష్ చేసుకుని ఉంటారు. సో ఒకసారి ఫైనల్గా చూసేయండి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట దేవుడి దగ్గర. ఇది కిచెన్ వదలకూడదు అనేసి క్రాకర్స్ టీవీ యూనిట్ దగ్గర. అలాగే ఇది హాల్లో అనమాట మెయిన్. ఇంకా ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ పక్కన కృష్ణుడి దగ్గర. ఇది డైనింగ్ టేబుల్కి అలా బార్డర్ వేసేసాను. ఇది బయట తులసి దగ్గర బ్యాక్ సైడ్ అనమాట. సో ఇంకంతా అయిపోయిన తర్వాత క్రాకర్స్ ఇంకా పిల్లలంతా కాల్ చేశారనమాట. సో మీకు కూడా నా ఈ చిన్న వ్లాగ్ దీవాళీ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.